పాశమైలారం సిగాచి ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షం కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చేయలేకపోతున్నాయి సహాయక బృందాలు. ఇటు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దీంతో శిథిలాల తొలగింపు నిలిచిపోయింది. మరోవైపు కంపెనీ వద్దే బాధిత కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. తమ వారి ఆచూకీ తెలపాలంటూ వేడుకుంటున్నాయి. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, మరోవైపు భారీ వర్షం కూడా కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టినప్పటికీ కొద్దిసేపటి క్రితం నుంచి ప్రారంభమైన భారీ వర్షంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయలేకపోతున్నాయి సహాయక బృందాలు. ఇప్పటికే ఫ్యాక్టరీ పరిసర ఆ ప్రాంతాలు కూడా విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మరోవైపు రేపు ఆ ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం వెళ్లి అక్కడ పరిశీలించనున్నారు. అయితే కొద్దిసేపటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో అక్కడ సహాయక చర్యలకైతే తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడం దీనికి మరింత ఇబ్బంది కలిగిస్తున్న అంశం. మరోవైపు తమ వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు అక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది.